హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి మంగళవారము. నిన్న బ్లేడ్ పని టిల్లర్ పని అయిపోయింది కదా. ఈరోజు కూడా మళ్ళీ గొర్రె రివర్స్ అయితే 2 వాల్స్ అయితే కొట్టిస్తున్నాను. గొర్రె 2 వాల్స్ కొట్టించిన తర్వాత మా ఓనర్ వాళ్ళ పొలంలోకి ఈరోజు టిల్లర్ అయితే వచ్చింది. టిల్లర్ వర్క్ కూడా ఈరోజే చేపించేస్తాను ఆల్మోస్ట్. ఇంకొకటి వచ్చేసి మనం బోజలు కొట్టాలి. ఆ బోజలు కూడా ఎద్దులు మా బాబాయ్ పొలంలో అయితే బోజలు అయితే కొడతా ఉన్నారు. సో ఈరోజు 3 కంప్లీట్ అవ్వాలి అని అయితే ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను. గొర్రె అయితే ఆల్మోస్ట్ కొడతా ఉంది మన పొలంలో. ఇంకా టిల్లరు ఎద్దులతో ఆ 2 పని ఉంది అన్నమాట. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు నేను నరసింహనాన్ని కూర్చోబెట్టుకోవడానికి అయితే ఎరుగుడిదినిలోకి అయితే పోతా ఉన్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అదే మామిడి కొమ్మ ఇవేనండి, ఇవి ఇంకా దండిగొండాయి. ఇక్కడ అయితే గొర్రె కొట్టే ప్రాసెస్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ బ్లేడ్ అయితే తగిలించుకుంటున్నారు. అక్కడ చూడండి, మళ్ళీ బ్లేడ్ అయితే తగిలించుకుంటున్నారు. ఎందుకంటే కొద్దిగా ఈ కరెంటు పోల్స్ దగ్గర కొద్దిగా ఇంకా మట్టి అనేది హైట్ ఉందన్నమాట. వాటర్ రావు. కొద్దిగా ఈ మూల ఒక్కటి మనము చేపించుకుంటే ఇంకా దావులోకి మనకి కొన్ని రాళ్ళు అనేటివి ఉంటాయన్నమాట హద్దుల కాడ. ఆ రాళ్ళ అమ్మడితే మనము గట్టు వేసుకొని మనకి మామిడి చెట్టు సైడ్ కొద్దిగా గట్టి ఎక్కించుకుంటే ఇంకా మనకి పొలం అనేది తయారైపోయినట్టే. ఇది మనకి పొలానికి రాయి అన్నమాట. ఇంకా దీని అమ్మడితే మనము కొద్దిగా గట్టు ఒక లైన్గా గట్టి అనేది వేయించుకోవాలి. ఇంకా ఈడ ఒక రాయి ఉంది, అక్కడ ఒక రాయి ఉందన్నమాట. ఆ రాయికి కొద్దిగా ఇంకా మనకి కొద్దిగా గట్టి అనేది వేసుకుంటే ఇంకా ఇదల్లా క్లీన్గా ఉంటుంది అనమాట. ఇదల్లా దావులకి మంచిగా ఉంటుంది ఇంకా మన గట్టు మనం వేసుకుంటే. అది గొర్రె అనేది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు అట్లా వాడాలి. అట్ట మన ముందు చెప్పింటే సత్యంతలకి ఉండనిలే కొట్టాలని కాదు ఇది. నువ్వు గురు కొడితే వాడు కొడతాను. వచ్చాలి అయిపోయింది. లాస్ట్లే
మన పొలం అయితే ఇప్పటికీ గట్టెక్కిందండి. ఇంకా ఈరోజు మనం ఎట్లా చేసామనేది ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ చూపించాను. ముందు గొర్రు కొట్టాము 2 వాల్స్, మళ్ళీ టిల్లర్ అది బ్లేడ్ గుంటిచ్చిన అనమాట, గుంజిచ్చాను ఇట్లా, మళ్ళీ గొర్రు కొట్టారనమాట. సో ఇప్పుడు మన పొలంలో బ్లేడ్ వరకు గొర్రు వరకు అయితే అయిపోయింది. మా ఓనర్ వాళ్ళ పొలంలో టిల్లర్ అయితే కొడతా ఉంది. ఆ టిల్లర్ని తీసుకొని వచ్చి మళ్ళీ దీంట్లో కొట్టేయాలి. అంటే ఇది కొద్దిగా ఆరాలి. ఆరేంత వరకు ఏం చేయాలంటే ఈ పొలంలో టిల్లర్ అనేది కొడతాడనమాట. ఆ పర్సన్ టిల్లర్ అనేది కొట్టేసిన తర్వాత మళ్ళీ నేను ఈ పొలంలోకి టిల్లర్ని దింపుకుంటా. కొద్దిగా ఆడుతుంది కాబట్టి అప్పుడు పొడి అనేది అయిపోతుంది. మట్టి పొడిది అయిపోయిన తర్వాత ఈరోజు ఎద్దులు కూడా వచ్చాయండి బోజలు కొట్టి ఇచ్చేకి. అక్కడ మా ఓనర్ వాళ్ళ పొలంలోనే బోజలు కూడా కొట్టాలి. ఎద్దులు కూడా వచ్చేసాయి. టిల్లర్ కొట్టేది అయిపోతే విత్ ఇన్ స్పాట్లోనే బోజలు కూడా కొట్టిచ్చేస్తాను. ఇంకా ఆడికి మన పని అయిపోయిద్ది. పొలంలో గింజలు తెచ్చుకోవాలి. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు కూడా గొర్రు తోలిచ్చినాను, బ్లేడ్ అయితే తోలిచ్చినానండి. ఇప్పుడు టిల్లర్ అయితే వచ్చింది మన పొలంలోకి. ఇంకా టిల్లర్ వర్క్ అయిపోతే ఎద్దులతో మనము బోజలు కొట్టించి ఇంకా విత్తనం కానీ ఏదో ఒకటి వేసుకొని ఇంకా పొలాన్ని సాగు చేసుకోవచ్చు అనమాట. సో దున్నుతుంది. టిల్లర్ అయితే కొడతా ఉంది మన పొలంలో. డబ్బులు మొత్తం ట్రాక్టర్లుగా అయిపోతుంది అసలు. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి బీడు పడిపోయి ఉండింది అనమాట. నీళ్ళు ఎట్టు పోకుండా ఉన్నాయి దాంట్లో. ఇంకా ఇప్పటికీ సదరాం అయితే అయింది మన పొలం. పాము అండి అది. ఎందుకో చాలాసేపటి నుంచి కదలకుండానే ఉంది. ఇప్పుడు కూడా ఇంకా టిల్లర్ అయితే కొట్టించాము. ఇప్పుడు కొద్దిగా షేన్ లెక్క కానొస్తుంది. చూడండి ఒకసారి లుక్. ఇక్కడున్న మట్టి మొత్తము అవతలకి తోలిచ్చినానండి బ్లేడ్తో. మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఈరోజు బ్లేడు, గొర్రు, టిల్లరు 3 దానిలతో పని అయితే జరిగింది మనకి ఈరోజు. సో ఇంకా వర్క్ అయితే కంప్లీట్. ఏమంటే ఒక 2-3 రోజులు ఆరనిచ్చి మళ్ళీ ఇంకొకసారి టిల్లర్ కొట్టించుకో బాగుంటుంది అని ఇప్పుడు కొట్టిన ట్రాక్టర్ అన్న అయితే చెప్పి వెళ్ళిపోయాడనమాట. అది నేను అక్కడ ఒక కట్టెపుల్ల, ఇక్కడ ఒక కట్టెపుల్ల అయితే నాటాను. ఎందుకంటే ఇవి దావకి సంబంధించినవి ప్లస్ మన పొలానికి సంబంధించిన బండలు అయితే అవి అక్కడ. సో చూసుకొని మనం ఇంకా ఈ దావలోకి మనది కుని ఉందన్నమాట పొలము. ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఇట్ట పోతుంది, కొనిగా ఉంది కాబట్టి ఇట్ట నుంచి ఇట్ట పోతుంది గట్టు మనకి. ఏమంటే ఇదల్లా నీట్గా ఉంటుంది అనేది. ఇంకా అవి ఆ గడ్డి కుప్పలు ఆడ 4 కుప్పలు ఉన్నాయి, ఇంకా ఈడొక కుప్ప ఉంది. కొద్దిగా ఇదిలించుకొని కాల్ చేస్తే ఇంకా నీట్గా అయిపోతుందండి. ఏమంటే ఇది నేను చూశాను, కాలలేదు. ఒక 2-3 రోజులు ఆరనిచ్చి ఇంకా చేసేస్తే వర్క్ ఆడికి ఇంకా పొలం అనేది నీట్గా ఉంటుంది. సో అక్కడ ఒక పోలు, ఇక్కడ ఒక పోలు అనేది నేను నాటాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా ఉంటేనే అది. సో ఫైనల్ రిజల్ట్ మన పొలం ఇదే అండి. అమ్మ తల ప్రాణం తోక్కొచ్చింది నాకు, లక్ష్మి అక్కకి. నేను నిజంగా అయితే చెప్తున్నానండి. అసలు లక్ష్మి అక్క లేకపోతే నాకు ఈ పొలం అనేది తయారయ్యేదే కాదు నాకు తెలిసి. ఎందుకంటే మేము లాస్ట్ వీక్లో సోమవారం నుంచి మేము ఇక్కడ ఫస్ట్ ఈ దావలో ఉన్న చెట్లల్లా కోసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఒక్కొక్క వర్క్ అనేది స్టార్ట్ చేసి లాస్ట్ వీకు సోమవారం, దానికంటే ముందు నేను గడ్డి మందు ఒక మనిషితో కొట్టించాను. 300 ఇచ్చి కూలి, గడ్డి మందు 300. ఆ వల్ల నేను మళ్ళీ ఈ పొలానికి నేను పెట్టిన పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటి అనేది నేను ఒక వీడియో సపరేట్గా నేను చేసి పెడతాను. ఈ పొలానికి పెట్టుబడి మొత్తం నాదేనండి, నా సొంత డబ్బులే, నేనే పెట్టుకుంటున్నాను. సో నేను మళ్ళీ ఆ వీడియో నేను ఎంత పెట్టాను, ఎంత ఖర్చు అయింది అనేది నేను మళ్ళీ ఒక వీడియో సపరేట్గా చేసి పెడతాను. సో నేను నిజంగా చెప్తున్నాను, లక్ష్మి అక్క లేనిదే నాకు ఈ పొలం అనేది తయారయ్యేదే కాదు. సో ఇది మనకి కొద్దిగా తక్కువ పొలం కాబట్టి ఇంత పొలానికి ఏ ట్రాక్టర్ కూడా రాడనమాట సపరేట్గా పని కట్టుకొని. సో ఇంకా వచ్చిన వాళ్ళతో నేను పని అప్పటికప్పుడు ఇంకా సడన్గా చేయించుకున్నాను కాబట్టి పని అనేది నాకు ఈ 3-4 రోజుల నుంచి వర్క్ కూడా అట్లనే అవుతుంది ట్రాక్టర్లతో. అందుకనేనండి ఇంకా మనీ పోతే పోని, ముందు మనకి షేన్ అనేది బాగుండాలి అని చెప్పేసి నేను చేయించుకున్నాను మంచిగా. సో ఫైనల్ రిజల్ట్ మన పొలం చూసారు కదా, బాగుంది. మొత్తం ఇది కొద్దిగా నల్లమన్ను, అంటే ఎంత వర్షం పడినా కూడా నల్ల అంటే అంత పూర నల్లపు కాదు, ఎంత వర్షం వచ్చినా కూడా ఎంత నీళ్లు కట్టినా కూడా నిలబడదు పొలంలో, ఇంకిపోతుంది. ఎంత నీళ్లు కట్టినా కూడా ఇంకిపోతుందండి, అదే పాయింట్. నేనైతే ఇంటికి వెళ్తా ఉన్నాను. దగ్గర 11 డేస్ నుంచి ఫుల్ సఫర్ అవుతున్నాము నేను, లక్ష్మి అక్క. పొలం రెడీ కావాలని చెప్పేసి. సో చూసి ఇంకా ఎద్దులతో బోజలు అయితే కొట్టించుకోవాలి. బోజలు అయితే కొట్టించుకున్న తర్వాత నేను ఈరోజు కానీ రేపు కానీ విత్తనానికి అయితే వెళ్తాను. మట్టికాయలు అయితే అనుకున్నాను నేను. సో ఇంకా కొందరు మన పక్క పొలం వాళ్ళందరూ వచ్చేసి చెండు పూలు ఉంటే మంచిగా ఉంటుంది కదా, చెండు పూలు నాటుకోవచ్చు కదా అంటున్నారు. సో చెండు పూలు నాటుకోవడం కాదు, ఇప్పుడు రేట్లు ఉంటాయి నాటుకునే కూడా. ఎందుకంటే సంక్రాంతి, శివరాత్రి, దేవరాలు జరుగుతాయి, అవల్ల ఉంటాయి కాబట్టి చెండు పూలు నాటుకుంటే మేలు అని కొంతమంది సజెషన్స్ అయితే ఇస్తున్నారు. సో చూద్దాం, మనకి కొద్దిగా ఎద్దులు వచ్చి దీనికి కాడి కొట్టిపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తాను నేను. చెండు పూల మట్టికాయలు అనేది. ఇప్పుడు నేనైతే ఇంటికి అయితే వెళ్తా ఉన్నాను. నాకైతే అస్సలు ఓపికనే లేదు, అట్లుంది నాకు హెల్త్. కళ్ళు ఫుల్ 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్. నేను డాక్టర్ దగ్గరికి కూడా పోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ 300-400 ఖర్చు అయింది అనుకో, మళ్ళీ నాకు పొలంకి తక్కువ పడతా అని చెప్పేసి ఓన్లీ రూపాయి ట్యాబ్లెట్లు, ₹2 ట్యాబ్లెట్లతోనే పని జరుపుతూ ఉన్నానండి అది. సో ఇంటికి అయితే వెళ్ళిపోయి కొద్దిగా టీ తాగేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇంకా పడుకోవాలి. ఇంకా ఈ రోజుతో నా దరిద్రం తెగింది పొలంది, అదే అండి. ఏ ట్రాక్టర్ వచ్చినా కూడా నేను పని చేయాలి, పైసలు తీసుకోవాలి అనేటట్టుగానే ఉంటాను. ఇంకా ట్రాక్టర్లో ఇప్పుడు మనకు టిల్లర్ కొట్టిన మనిషికి కూడా నేను స్పాట్లోనే ఫోన్పే చేసేసాను డబ్బులు. నిన్న టిల్లర్ కొట్టినకి వచ్చినాడు మార్నింగ్, ఆ మనిషికి కూడా నేను డబ్బులు ఇచ్చేసాను. ఇంకా మనకి బ్యాలెన్స్ బ్లేడు గొర్రు అవి 2 ఒకరే కొట్టారనమాట. వాళ్ళకు కూడా రేపు తీసుకొని వచ్చి ఇచ్చేస్తాను, సరిపోతుంది. ఇంకా ఎద్దులతో మనము కాడి కొట్టిస్తే ఇంకా వాళ్ళు ఎంత అడుగుతారనేది తెలుస్తుంది. సో ఈ అకౌంట్స్ అలా నేను ఒక వీడియో, ఈ పొలానికి ఎంత ఖర్చు అయింది అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను, అప్పుడు చూడండి, ఓకేనా.
అప్పటి వరకు బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.